2019 ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక గేమ్ ఆడారు జగన్ గారితోటి. రెడ్ల చేత జగన్ గారిని అమ్మనా బూతులు తిట్టించేవాళ్ళు. మీకు గుర్తుందా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జగన్ గారిని తిట్టిన బూతులు అన్నీ ఇన్ని కాదు. ఆనాడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తిట్టిన బూతులకి నిజంగా చాలా బాధేసి మనందరం సాయంత్రం అదే రోజు ఆ మర్నాడు జగన్ గారి ప్రెస్ మీట్. ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల బూతులకి జగన్ గారు రియాక్షన్ ఇస్తారు అని చెప్పి ఎదురు చూసాం మనం. ఏమనకుండా సింపుల్గా ఒకటే లైన్ తెలిచాడు. గజరాజు పోతూ ఉంటే కుక్కలు మురుగుతాయి అని చెప్పి జగన్ గారు అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజు ప్రెస్ మీట్లో. ఆ రోజు చూశాక నాలాంటి వాడు కనిపించింది, ఏందబ్బా అంతలా తిడితే జగన్ గారు ఒక్క మాట కూడా రియాక్ట్ కాలేదనిపించింది. తర్వాత అధికారంలోకి వచ్చారు, తర్వాత మారిపోయింది. అట్లాగే జగన్ గారిని తిట్టడానికి జేసీ దివాకర్ రెడ్డి గారు అయితే పబ్లిక్గా తిట్టేవాళ్ళు, రెడ్ల చేత తిట్టించేవాళ్ళు ఎక్కువగా. ఆదినారాయణ రెడ్డి గారు అయితే ప్రాసలు పంచులు అని చెప్పి పాటలు పాడుతా జగన్ గారిని అవమానకరంగా మాట్లాడేవాళ్ళు. మరి ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వాళ్ళు ఘోరంగా ఓడిపోయారు. జగన్ గారిని అసలు ఎప్పుడు అధికారంలో రారు 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 అని చెప్పి ఇది ఒకటే పాట పాడేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసేలేకి 2024 ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోవడంతో మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. నిన్న ఆదినారాయణ రెడ్డి గారు జగన్ గారిని ఇంకా జన్మలో అధికారం రానివ్వు, ఏడొచ్చేది ఇంకా మేము చూసుకుంటాం, మేము అందరం కూటమిగానే ఉంటాం, విడిపోము అని చెప్పి మాట్లాడుతూ ఆదినారాయణ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం పైన మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారిని గుర్తు చేయొచ్చు మనం ఇక్కడ. ఎందుకంటే జగన్ గారు రారు అనే పాయింట్ మీరు మాట్లాడుతున్నప్పుడు మీ కూటమిలో జరుగుతున్న పొరపాట్లు ఎన్నో ఉన్నాయో తెలుసా? మీరే మాట్లాడారు. మంత్రులకు కనీసం సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. వాళ్ళు అక్కడ పోతే కనీసం నేను ఎవరైనా అడుగుతున్నారు, జీవి ఆంజనేయులు గారిని ఎవరైనా అడుగుతున్నారు. అయ్యా సబ్జెక్ట్ తెలుసు కానీ మేము ఎప్పుడు చెబుతానే ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాం. అటువంటి వాళ్ళని మంత్రి పదవులు ఇచ్చుకొని అటువంటి వాళ్ళతో వ్యవస్థలు నడుపుతుంటే మీ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని ఎలా అనుకుంటున్నారు? మీరే చెప్తున్నారు కదా మీ నోటితోటి మేము ఫెయిల్ అవుతున్నామని. అవునంతే కదా. మళ్ళీ కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ జగన్ గారికి భయపడి ఒక తాటి మీద ఉండొచ్చు, కార్యకర్తలు చల్లా చేతులు అయిపోతున్నారు. మీకు గమనించట్లా? మీకు తెలుసో తెలీదు, మీ నోటితో మీరే అన్నారు. అనకాపల్లి ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ గారు ఎక్కడొచ్చి పెత్తనం చేస్తా అంటాడు. సార్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చేసేది మేము, ఆయన వచ్చి పెత్తనం చేసేది రేపు ఎంపీ ఎలక్షన్ చేయాలి, లేకపోతే స్థానిక సంస్థలు ఎన్నికలు చేయాలి, ఇవన్నీ మా పరిధిలో ఉండేవి. ఒక ఎంపీడీఓని మార్చమని ఆయన ఎట్లా అడుగుతాడు? మా పరిధిలో మరి మేమెందుకు ఇక్కడ ఈ వైఫైలు మాకు చెల్లవు అని చెప్పి మీరు నాయకుల మధ్య ఉన్న తగాదనే మీరు బహిరంగంగా బయట పెడుతుంటే కార్యకర్తలు ఎంత తగాదలు ఉన్నాయి. జనసేన వాళ్ళు ఎంత అసంతృప్తితో ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఎంత అసంతృప్తితో ఉంటారు. మా ప్రిఫరెన్స్ ఏది 5 అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము పార్టీ కోసం ఎంత కష్టపడ్డాము మాకేది అని వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు. అధికార పార్టీకి ప్రతిపక్షంలోకి ఉండాలా వద్దా అని నిర్ణయించేది ఎన్నికల్లో ప్రజలు కదా. అధికార పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ప్రతి విమర్శను పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు అధికార పార్టీ మీద. మీరు కూటమికి వచ్చినా కూటమి లేకపోయినా మీరు చేస్తున్న తప్పిదాలు ఇప్పటికి ఇన్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన అంశం మీ రాయలసీమలో వ్యతిరేకంగా లేదా? ఆదినారాయణ రెడ్డి గారు మంత్రి పదవులు చక్కగా లేదని మీరే బాధపడుతున్నారు. మా పార్టీలు గొడవలు ఉన్నాయి, మీ బీజేపీ పార్టీలో మీకు గొడవలు ఉన్నాయి అంటున్నారు. ఇక టీడీపీలో ఎంత ఆధిపత్య పోరు ఉంది, జనసేన ఎంత ఆధిపత్య పోరు ఉంటుంది. ఇక పూర్తి స్థాయిలో టీడీపీ పార్టీలో వాళ్ళకెంత ఉంటుంది, కార్యకర్తలు ఎలా డిఫర్ అవుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి పైన ఎంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంది కాపుల్లో. ఇవన్నీ రేపు ఎలక్షన్కి ఉండదా? ఇక జగన్ గారి పరిపాలన మీ పరిపాలన పోల్చి చూడరా? జగన్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, జగన్ గారు చేసినటువంటి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే ప్రజాప్రభుత్వం ఎలా నడిపారు ఇవన్నీ జనాలు గుర్తు తెచ్చుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. మీరు ఆయన పరిపాలనలో అట్లీస్ట్ 20% రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కూడా మీ వల్ల కావట్లేదు. దాంతో పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు, మేము అది చేసామని. అంతిమంగా పబ్లిసిటీ కంటే ప్రజలు కోరుకునేది రియాలిటీ. నిన్న ఆదినారాయణ రెడ్డి గారు ఇంటర్వ్యూ చూశాక ఆయన 2019 తర్వాత నా ప్రాణహాని ఉండిద్ది, రఘురామకృష్ణరాజు గారిని కేవలం కొట్టి వదిలిపెట్టారు, నన్ను అయితే ఎన్కౌంటర్ చేస్తారు, కొట్టలేదు ఇంకా కోర్టులు తేల్చారు. మీరు ఎట్లా చెప్తారు? ఇప్పుడు కేసు కోర్టుల పరిధిలో ఉంది కదా, ఇంకా నన్ను అయితే ఎన్కౌంటర్ చేస్తారు 5 అని మాట్లాడుతూ ఉన్నారే. దేనికంత ఎన్కౌంటర్ చేసేవాళ్ళు? మీరు 2019 ముందు ఎన్ని తిట్లు తిట్టారు, ఇప్పుడు ఎన్ని తిడుతున్నారు, ఇప్పుడు ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారు? నిజంగా ఆదినారాయణ రెడ్డి గారు మీరు 2022 ఆ టైంలో నా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చాలా పెద్ద ఆరోపణలు చేశారు. అవన్నీ ఇప్పుడు గుర్తు కదా. బహుశా మీ ప్రభుత్వం సక్సెస్ అయ్యిందని చెప్పి మీరు భావిస్తే మీ అంత
అనాలోచితంగా ముందుకెళ్ళే వాళ్ళు లేరనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారి పట్ల తీవ్రమైన వ్యతిరేకత 2019 ఎంత ఉందో అంతకు ఎక్కువ కనపడుతుంది. అప్పుడు రైతు రుణమాఫీ ఇటువంటివి ఉంటే ఇప్పుడు అంతకు మించి, ఎందుకంటే ఇప్పుడు మోసపూరితమైన మాటలు చెప్పారు. సరిగ్గా జరుగుతున్న విధానాన్ని బ్రేక్ వేసి మీరు ఇంకా అంతకు మించి ఎక్కువ చేస్తామని చెప్పి అది కూడా అందులో 10% కూడా చేయనంత వ్యతిరేకత కనపడతా ఉంది. అది కూడా బహుశా చంద్రబాబు నాయుడు గారితో మీరు డిస్కస్ చేశానని చెప్తున్నారు, కానీ అంతర్లీనంగా మీ ప్రభుత్వం అయితే ఎప్పుడో ఫెయిల్ అయిపోయింది.